శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. అందరికీ శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది పర్వదిన శుభాకాంక్షలు. కర్కాటక రాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సర ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం. ఈ వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడవలసిందిగా కోరుతున్నాం. పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష కర్కాటక రాశి కిందికి వస్తాయి. కర్కాటక రాశి వారు మనోధైర్యం కలిగి ఉంటారు. జల సంబంధిత విషయాలు ఇబ్బందులకు గురి చేసినా అవే జీవితంలో పురోగతిని కలిగిస్తాయి. అన్ని విషయాలకు పోరాటం ఉంటుంది. ప్రతి చిన్న పనికి 1కి 10 సార్లు కష్టపడవలసి వస్తుంది. రాజకీయ రంగంలో చక్కగా రాణిస్తారు. లలిత కళల్లో ప్రవేశం ఉంటుంది. ప్రారంభంలో సమస్యలు ఉన్నా నిదానంగా అధిగమిస్తారు. కార్యనిర్వహణకు చక్కని పథకాలు, ఉపాయాలు ఏర్పాటు చేసుకుంటారు. టెండర్లు, ముద్రణా పనులు, చేతి వృత్తులకు సంబంధించిన ఒప్పందాలు లాభిస్తాయి. డబ్బు నిలువ చేసుకోవడానికి, ఆస్తులను సంరక్షించుకోవడానికి అధిక శ్రమ పడవలసి వస్తుంది. నిందలు, పుకార్లను ఎదుర్కొంటారు. ప్రజాకర్షణ బాగా ఉంటుంది. కర్కాటక రాశివారికి శ్రీ పరాభవ నామ సంవత్సర ఫలితాలు చూద్దాం. కర్కాటక రాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరం ఆదాయం 2, వ్యయం 11గా ఉంది. అంటే సంపాదించిన దానికంటే ఖర్చు చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఈ ఏడాది ఈ రాశివారికి రాజపూజ్యం 4, అవమానం 7. అదృష్ట సంఖ్య 2. ఏ పని చేపట్టినా 2, 11, 20 తేదీలో చేస్తే విజయం లభిస్తుంది. కర్కాటక రాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరంలో ఉన్నత వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. సమాజంలో చక్కటి గుర్తింపు లభిస్తుంది. సామాజిక ప్రయోజనాలను కాపాడటంలో కృషి చేస్తారు. మనోవికాసం ఏర్పడుతుంది. ధైర్యంగా ఉంటారు. ధనప్రాప్తికి అవకాశం ఉంది. డిసెంబరు వరకు 2వ ఇంట కేతువు సంచారం వల్ల ఆదాయం పరంగా బాగుంటుంది. ఆరోగ్యం సంతృప్తికరంగా ఉంటుంది. కీర్తి పెరుగుతుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. డిసెంబరు తర్వాత జన్మరాశిలో గురు సంచారం కారణంగా ఉన్నత చదువుల కోసం కష్టపడతారు. ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగాన్ని వదిలిపెట్టే అవకాశం ఉంది. వృత్తిలో లాభం పొందుతారు. ధనధాన్య వృద్ధి కలుగుతుంది. అయితే మాట విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇతరులతో కటువుగా మాట్లాడకూడదు. కర్కాటక రాశి వారికి ఉద్యోగ, వ్యవసాయ, వ్యాపారాల్లో ఇబ్బందులు ఉంటాయి. అయితే ప్రయత్నాలు చేసి ఇబ్బందులను దూరం చేసుకుంటారు. ధనలాభం పొందుతారు. భూముల విషయంలో పెట్టుబడులు పెడతారు. భూముల అమ్మకం లాభదాయకంగా ఉంటుంది. కొన్ని భూములు అమ్మి తిరిగి మరికొన్ని వ్యవసాయ భూములు కొంటారు. సంవత్సరమంతా భాగ్యరాశిలో శని సంచారం వల్ల మిశ్రమ ఫలితాలు లభిస్తాయి. అయితే పాజిటివ్గా ఉండడం మంచిది. ఆశావహులకు శుభ ఫలితాలు కలుగుతాయి. ధనలాభం, శరీర సౌఖ్యం కలుగుతాయి. నిరాశావాదులకు దుఃఖం, అనారోగ్యం ఏర్పడతాయి. అందువల్ల మనసును అదుపులో ఉంచుకుంటే ఉత్తమ ఫలితాలు పొందుతారు. కుటుంబపరమైన ఖర్చులకు చేసిన అప్పులను తీర్చివేస్తారు. మాట జారడం వలన ఇబ్బందులు కలుగుతాయి. గతం కంటే ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉంటారు. శరీర పుష్టి పెరుగుతుంది. మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. ఇతరులతో మీ వ్యవహార శైలి కారణంగా మీకు శత్రువర్గం లేకుండా చేసుకుంటారు. జన్మ రాశిలో గురు సంచారం ప్రోత్సాహకరంగా ఉంటుంది. నిర్మాణాత్మకంగా వ్యవహరిస్తారు. ఆశావహ దృక్పథాన్ని కలిగి ఉంటారు. మీలోని సృజనాత్మకతను అందరూ గుర్తిస్తారు. తగిన ప్రోత్సాహం లభిస్తుంది. ప్రభుత్వ గుర్తింపు, సహాయం లభిస్తాయి. కుటుంబపరమైన శుభకార్యాల ఖర్చుల కోసం చేసిన రుణాలను తీర్చివేయడం మంచి పరిణామం. కుటుంబ విషయాలు ఆనందదాయకంగా ఉంటాయి. ఆధ్యాత్మిక స్థాయి పెరుగుతుంది. మెరుగైన జీవన విధానాలను అలవరుచుకుంటారు. కర్కాటక రాశివారు ఈ ఏడాది మంచి ఫలితాలు సొంతం చేసుకునేందుకు శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆరాధన చేయడం మంచిది. మన రాశిబలం గ్రహఫలం యూట్యూబ్ ఛానల్ను చూస్తున్న ప్రేక్షకులు ఈ వీడియోను లైక్ చేయవలసిందిగా కోరుతున్నాం.
మీ బంధుమిత్రులకు ఈ వీడియోను షేర్ చేయవలసిందిగా మనవి. అలాగే రాశిబలం గ్రహఫలం ఛానల్ను మన ఛానల్గా భావించి సబ్స్క్రైబ్ చేయండి. అలా చేస్తే మన వీడియోల సమాచారం మీకు నోటిఫికేషన్ ద్వారా వెంటనే వస్తుంది. అలా ఏ వీడియోను మిస్ కాకుండా చూడవచ్చు. మన ఛానల్గా భావించి ప్రోత్సహించవలసిందిగా కోరుతున్నా.